హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 16. బామ్మ, మీరు గుడిలోకి వెళ్ళండి, నేను కారు పార్క్ చేసి వస్తాను అని చెప్తాడు రణవ్. త్వరగా వచ్చే కన్నయ్య, మళ్ళీ పూజకి ఆలస్యం అవుతుంది అని చెప్పి అమ్మరు వాళ్ళని తీసుకుని వెళ్తుంది బామ్మ. అంబిక వాళ్ళు గుడిలోకి వస్తూ ఉంటే ఎదురవుతుంది తాయారు. అరే తాయారు, ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది బామ్మ. అరే భద్రావతి, నువ్వా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది తాయారు. బాగున్నానే, ఏంటి ఒక్కదానివే వచ్చావా గుడికి? హా, నా మనవరాలి పుట్టినరోజని దాని పేరున అర్చన చేయించాలని వచ్చానే భద్రావతి అని బామ్మతో ఉన్న వాళ్ళని చూసి, వీళ్ళెవరు, నీ కొడుకు కోడలా అని అడుగుతుంది. ఆ అవును తాయారు, వీడు నా కొడుకు అచ్యుత్, బిజినెస్ చేస్తూ ఉంటాడు. తిను నా కోడలు అంబిక. ఇక వీడు నా పెద్ద మనవడు అమర్, వాళ్ళ నాన్నకి తోడుగా బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాడు అని పరిచయం చేస్తుంది. ఆ అబ్బాయికి ఇంకా పెళ్ళైనట్లేదు? ఇంకా లేదు తాయారు, మంచి సంబంధం కోసం చూస్తున్నామని చెప్తుంది భద్రావతి. అంటే భద్రావతి ఎవరో అనుకుంటున్నారు, రణం వాళ్ళ నాయనమ్మ అన్నమాట పేరు. చూడ్డానికి అబ్బాయి మంచివాడిలా ఉన్నాడు. మన శ్రద్ధకి కూడా మంచి ఈడు జోడు. శ్రద్ధ గురించి చెప్పి భద్రావతితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడితే, వద్దులే శ్రద్ధ ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని చెప్తుంది. అంతవరకు వీళ్ళు ఆగలేరు కదా, దానికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. శ్రద్ధ పెళ్లికి సిద్ధంగా ఉంది అని ఉంటే ఇప్పుడే మాట్లాడేసి పెళ్లి ఖాయం చేసుకోవచ్చు. ఏం చేస్తాం, అంతా దాని రాత అని మనసులోనే బాధపడుతుంది తాయారు. ఏంటి తాయారు, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదు భద్రావతి, నీ పెద్ద మనవన్ని చూపించావు, రెండో వాడేడి? వాడు కారు పార్క్ చేసి వస్తాను అని చెప్పాడు తాయారు. ఈ పాటికే వస్తూ ఉంటాడు. సరే భద్రావతి, నాకు ఇప్పటికే ఆలస్యం అయ్యింది, ఇంటికి వెళ్ళాలి, మరోసారి కలిసినప్పుడు మాట్లాడుకుందామని చెప్తుంది తాయారు. అలాగే తాయారు, నేను నా కోడలు ప్రతి శుక్రవారం ఈ గుడికి వస్తూ ఉంటాము, ఈసారి కలిసినప్పుడు మాట్లాడుకుందామని అంటుంది బామ్మ. ఇక సరే వెళ్ళొస్తాను భద్రావతి అని చెప్పి వెళ్తుంది తాయారు. బామ్మ, ఆవిడెవరు అని అడుగుతాడు అమర్. తను తాయారు, మా ఇద్దరిది ఒకే ఊరు, పక్కపక్క ఇల్లు, అలాగే నాకు ఒక మంచి స్నేహితురాలు కూడా. చాలా రోజుల తర్వాత ఈ రోజే చూస్తున్నా తాయారుని అని చెప్తుంది బామ్మ. ఇక శ్రద్ధ, మిహిర, వాసుదేవ్ గుడిలోకి వెళ్తారు. వాసుదేవ్ శ్రద్ధ, మిహిరాల పేరు మీద అర్చన చేయిస్తాడు. వాసుదేవ్ వాళ్ళ పూజ అయ్యి గుడి నుంచి బయటికి వస్తూ ఉండగా అంబిక వాళ్ళు గుడి లోపలికి వస్తారు. మిహిరా వాళ్ళు గుడికి ఒక పక్కగా ఉన్న మెట్ల మీదే కూర్చుంటారు. మిహిరా అటు పక్కగా వెళ్ళటం, రణం గుడిలోకి వెళ్ళటం ఒకేసారి జరుగుతాయి. శ్రద్ధ మిహిరా వాసుదేవ్ గారికి కుంకుమ బొట్టు పెట్టి తను పెట్టుకుంటుంది. శ్రద్ధ బేబీ, మీరెక్కడే కూర్చొని ఉండండి, నేను వెళ్ళి పంతులు గారితో అన్నదానం గురించి మాట్లాడొస్తాను. అలాగే నాన్న, మీరు త్వరగా వెళ్ళిరండి, అంతవరకు నేను అక్క ఇక్కడే ఉంటాము అని చెప్తుంది మిహిరా. వాసుదేవ్ అక్కడి నుంచి వెళ్లటంతో మిహిరా శ్రద్ధ మాటల్లో పడతారు. బామ్మ వాళ్ళ పూజ కూడా పూర్తయి గుడి ప్రాంగణంలో కూర్చొని ఉంటారు. బామ్మ, మీరు ఇక్కడే కూర్చొని ఉండండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు రణవ్. అమర్కి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో పక్కకి వెళ్తాడు. అచ్యుత్ తనకు తెలిసిన వాళ్ళు కనిపించడంతో పలకరించడానికి వెళ్తాడు. అంబిక బామ్మ మాట్లాడుకుంటూ గుడి చుట్టుప్రక్కలంతా కూడా చూస్తూ ఉండగా మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న శ్రద్ధ మిహిరాని చూడగానే ముచ్చట పడుతుంది. అత్తయ్య, అటు చూడండి, ఆ ఇద్దరు అమ్మాయిలు పట్టు లంగావోణిలో ఎంత పద్ధతిగా ముచ్చటిగా ఉన్నారు అని వాళ్ళను ముచ్చటగా చూస్తూ చెప్తుంది అంబిక. బామ్మకు కూడా మొదటి చూపులోని మిహిరా శ్రద్ధ బాగా నచ్చుతారు. చాలా బాగున్నారు అమ్మాయిలు, అచ్చం బుట్ట బొమ్మల్లా ఉన్నారు. ఇలాంటి అమ్మాయిలే మన ఇంటికి కోడలుగా వస్తే బాగున్న అత్తయ్య. ఇలాంటి అమ్మాయిలు కాదు, వీళ్ళే రావచ్చేమో. మనం అనుకుంటే జరుగుతుందా ఏంటి అత్తయ్య? అంతా దేవుడి నిర్ణయం అని గర్భగుడిలో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటుంది అంబిక. బేబీ, ఇక వెళ్దామా? అన్నదానం గురించి పంతులు గారితో మాట్లాడి డబ్బులు ఇచ్చి వచ్చాను, ఆయన చూసుకుంటాను అన్నారు. ఇక కారుకి పూజ చేయించుకుని వెళ్దాం అంటాడు వాసుదేవ్. డాడీ, మరి ప్రసాదం అని అంటుంది మిహిరా.
అరే మర్చిపోయానులే బేబీ, మీరు ఇక్కడే ఉండండి. డాడీ నేను వెళ్ళి ప్రసాదం తీసుకుని వస్తాను అని చెప్పి వాసుదేవ్ గారు పిలుస్తున్నా వినకుండా వెళ్తుంది మిహిర అక్కడి నుండి. మిహిర ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. ఓరి నాయనో, ఇంత పెద్ద క్యూ ఉందేంటి? ఆదివారం ఎవరు గుడికి వస్తాడు అనుకున్నా, కానీ ఇంతమంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంతమందిని దాటుకుని వెళ్ళి నేను ఎలా ప్రసాదం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే తనకి ఎదురుగా రణవ్ ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటాడు. రణవ్ మిహిరని చూసి, తినేంటి ఇక్కడ ఉంది, నన్ను కానీ ఫాలో చేస్తూ రాలేదు కదా అని అనుకోగానే ముక్కు మీద కోపం వస్తుంది రణవ్కి. ఆ కోపంతో మిహిర ముందుకు వెళ్తాడు. ఓయ్ నువ్వేంటి ఇక్కడ? నీకు చెప్పాను కదా మరోసారి నా కంట పడుకో అని. అయినా నీకెంత ధైర్యం కాకపోతే మళ్ళీ నాకు ఎదురు పడతావు అని కోపంగా మాట్లాడతాడు. ఇది మరీ బాగుంది సార్, మీరు గుడికి వస్తారని నాకేమైనా తెలుసా ఏంటి? మీ కంటికి కనిపించకుండా దాక్కోవడానికి. అసలు నువ్వెందుకు గుడికొచ్చావు? ఏంటి సార్, నేను గుడికి రాకూడదా? లేకపోతే నేను గుడికి వెళ్ళేదానిలా మీకు కనిపించడం లేదా? నేను అలా చెప్పడం లేదు, నువ్వే ఊహించుకుంటూ ఉన్నావు. అంటే సండే కదా గుడికొచ్చావేంటి అని అడిగాను అంతే అన్నాడు రణవ్. అదా, ఈ రోజు మా అక్క బర్త్డే సార్, అందుకే నేను మా అక్క మా డాడీ గుడికొచ్చాము. నీకు అక్క కూడా ఉందా అని అడిగాడు. ఆ ఉంది సార్. రణవ్ వెనకే ఉన్న క్యూ చూస్తూ ఉంటుంది. ఈ లోపే మిహి, ఏంటి నా వెనకే చూస్తూ ఉన్నావు? అయ్యో మిమ్మల్ని కాదు సార్, మీ వెనకే ఉన్న క్యూ చూస్తూ ఉన్నా. ప్రసాదం తీసుకోవాలి అని వచ్చాను. చూస్తే ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇంత పెద్ద క్యూలో నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రసాదం తీసుకుని వచ్చేది? వెళ్ళు, ఈ క్యూ మొత్తం అయ్యి నువ్వు ప్రసాదం తీసుకుని వచ్చేసరికి అరగంట పడుతుంది. వెళ్ళు. ఏంటి అరగంట? నా వల్ల కాదు బాబోయ్, అంతసేపు నిలవలేను అని డేలా పడిపోతుంది. నా వల్ల కాదు అంటే మరి ప్రసాదం ఎలా వస్తుంది అని అంటున్న రణవ్ చేతిలో ఉన్న ప్రసాదాన్ని చూస్తుంది మిహిర. సార్, ఏంటి? నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అడుగుతుంది మిహిర. ముందు నువ్వు ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చు అని అనగానే ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్స్ మార్చుతుంది మిహిర. ఏం హెల్ప్ కావాలి? నీకోసం నేను వెళ్ళి ప్రసాదం తీసుకుని రావాలా ఏంటి? అస్సలు ఆ ఛాన్సే లేదు. నా కోసం మిమ్మల్ని నేను వెళ్ళి ప్రసాదం తీసుకుని రమ్మని చెప్పగలనా సార్? అందుకే మీ చేతిలో ఉన్న ప్రసాదం నాకు ఇచ్చేయండి సార్ అని అంటుంది. ఏంటి, నేను తీసుకుని వచ్చిన ప్రసాదం నీకివ్వాలా? మరి మేమేం తినాలి? మీకు కావాలి అంటే మళ్ళీ తెచ్చుకోండి సార్ అని పళ్ళన్నీ బయటకు పెట్టి నవ్వుతుంది మిహిర నవ్వుకి రణవ్ సీరియస్ గా చూడటంతో మిహిర ఒక్కసారిగా నవ్వటం ఆపేసి సారీ సార్ అని అంటుంది. పోయి తెచ్చుకోపో, నేను తెచ్చుకున్న ప్రసాదం ఇవ్వాలంట అని చిన్నగా గొనుక్కుంటూ వెళ్తాడు రణవ్. ఈయన్ని నేనేమైనా ఆస్తులు అడిగానా ఏంటి? క్యూ ఎక్కువగా ఉంది అని ప్రసాదం అడిగితే ఇవ్వకుండా ఫోజు కొట్టి వెళ్తున్నాడు చూడు అని రణవ్ వెళ్తున్న వైపే కొరకొరా చూస్తూ ఉంటుంది మిహి. పాపం ఆడపిల్ల ఇంత పెద్ద క్యూలో అంతసేపు ఎలా నిలబడుతుంది అని కాస్త కూడా జాలి లేకుండా పోయి తెచ్చుకో అంటాడా? నాకివ్వనా ప్రసాదం? వాడు కూడా తినడానికి వీల్లేదు. నా నోటికే పవర్ ఉంటే వాడి చేతిలో ఉన్న ప్రసాదం నేలపాలవ్వుగాక అని శపించినట్టు అంటుంది మిహిర నోటికి పవర్ ఉందో లేకపోతే ఆ మాటలు రణవ్ చెవికి చేరాయో ఆ వెళ్తున్న రణవ్ ఆగటం, అలాగే సడన్ గా ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రణవ్ కి తగలటం వలన రణవ్ చేతిలో ఉన్న ప్రసాదం చేజారి నేలపాలు అవుతుంది. రణవ్ చేతిలో ఉన్న ప్రసాదం నేలపాలు అవటంతో కోపంగా వెనుకే ఉన్న మిహిర వైపుకు చూస్తాడు రణవ్. దెబ్బకు మిహి భయంతో ముందుకైతే పరుగులు పెడుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.